అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు లిస్ట్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నియామకం కూడా పెట్టిన అందులో 35 అయిందని. 2 ఏళ్ల పదవి కాలంతో జీవో విడుదల. పాత జాబితాలో స్వల్ప మార్పులు. టికెట్లు త్యాగం చేసిన వారికి, ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యం. త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ. షేర్లింగంపల్లిలో జైర్పట్టి జైపాలని ఉంటాడు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీకి పోడు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. రియాజ్ సార్ కూడా గ్రంథాలయ చైర్మన్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల 4 నెలల నిరీక్షణకు తెరపడింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, ఇక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ వారికి ఈ పదవులు దక్కినాయి. అయితే మార్చి 15 తేదీన రెడీ చేసిన లిస్టునే స్వల్ప మార్పులతో ఇప్పుడు విడుదల చేసిండ్రు. అయితే కొత్తగా నియామకమైన చైర్మన్లు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అయితే త్వరలో మరిన్ని కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించినట్లుగా తెలిసింది. ఇది శనార్థి తెలంగాణకు వచ్చిన తర్వాత వాళ్ళ లిస్టుల పేర్లు కూడా మనం ఎవరెవరికి ఏమేమి ఇచ్చిండ్రో మనం చెప్తాం, చూద్దాం.